ఒక మనిషి చనిపోయినప్పుడు అతని కథ అక్కడితోనే ముగుస్తుందని మీరు ఎప్పుడూ వినే ఉంటారు కదా. కానీ కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు వారి అసలు కథ అప్పుడే మొదలవుతుంది. గుజరాత్కు చెందిన అలాంటి ఒక కథే ఇది. నేను గుజరాత్ మీద ఎక్కువగా వీడియోలు చేయను, కానీ ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా చాలా భయానకమైనవి అని నాకు అనిపిస్తుంది. అక్కడ కూడా ఖచ్చితంగా వినదగ్గ ఒక కథ ఉంది. ఇక్కడ ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని అసలు కథ మొదలైంది. ఈ కథ ఒక భవనానికి సంబంధించినది. ఈ కథ ఎప్పుడైనా బయటకు రావడానికి ప్రయత్నించిన ప్రతిసారి అది ఎప్పుడూ అణిచివేయబడుతుంది. ఎప్పుడూ దాని గురించి చర్చ ముందుకు రానివ్వరు. ఈరోజు నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, నేను కూడా మీకు ఏ స్థలం పేరు చెప్పను. కామెంట్లలో మీరే దాన్ని ఊహించాలి. ఎందుకంటే కొంతకాలంగా హారర్ క్రియేటర్స్కి అంత మంచి జరగటం లేదని నేను గమనించాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా అణచివేయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు దానిని తప్పుగా వాడుకుంటారు. మనం ఏదైనా స్థలం కథ గురించి చెప్తామో ఆ తర్వాత ఆ గొంతును నొక్కేయటానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ స్థలం గుజరాత్లోని ఏ భవనం అయి ఉంటుందో బహుశా మీరు ఊహించగలరు. సో ఫ్రెండ్స్, ఇక నేను మీ సమయాన్ని వృధా చేయను. నేరుగా ఈ వీడియోను ప్రారంభిస్తాను. కానీ ఈ వీడియోను రాత్రిపూట చూడకండి. ఒకవేళ మీరు రాత్రిపూట చూస్తున్నట్లయితే అది మీకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఆ ఛాలెంజ్ స్వీకరించండి, లేదా ఈ వీడియోను క్లోజ్ చేయండి. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. సంవత్సరం 2005 అహ్మదాబాద్లో ఒక పాత భవనం ఉండేది. దాని లోపల కొంతమంది నివసించేవారు. అరవింద్, అతని భార్య హేతల్, అతని కూతురు నైనా మరియు అరవింద్ తల్లి రష్మీజీ, వీరు ఆ ఇంట్లో నివసించేవారు. మరియు ఆ కుటుంబానికి వాళ్ళ సొంత బట్టల వ్యాపారం ఉండేది. అరవింద్ అక్కడే పనిలో నిమగ్నమై ఉండేవాడు. మరియు హేతల్ కూడా ఈ వ్యాపారంలో అరవింద్కు సహాయం చేసేది. మరియు రష్మీజీ ఇంట్లోనే ఉండేది, ఎందుకంటే ఆమె వయస్సు కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి. మరోవైపు నైనా 20 ఏళ్ల వయసు గల అమ్మాయి కాబట్టి ఆమె కాలేజీకి వెళ్ళేది. కాలేజీలో ఆమె చదువులు బాగా సాగుతుండేవి. అందుకే ఆమె కూడా ఎక్కువగా బయటే ఉండేది. ఇల్లంతా ఎవరైనా ఒంటరిగా ఉన్నారంటే అది అరవింద్ తల్లి రష్మీజీ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నైనా తన తల్లి హేతల్ కంటే తన నానమ్మకు చాలా దగ్గరగా ఉండేది. ఆమె కాలేజీ నుండి వచ్చిన తర్వాత ఎప్పుడూ తన నానమ్మ గదికే వెళ్ళేది. ఆమె కాళ్ళు నొక్కుతూ ఆమెతో కబుర్లు చెప్పేది. రోజంతా ఏమేమి జరిగిందో చెప్పేది. తాను ఏం తిందో ప్రతి ఒక్క విషయం చెప్పేది. మరియు ప్రతి వారం వెళ్ళి ఆమె దగ్గర కథలు వినేది. నాకు తెలుసు గైస్, 20 ఏళ్ల అమ్మాయికి కథలు వినడం, ఈ విషయాల గురించి మాట్లాడటం, నానమ్మకు ఇంత దగ్గరగా ఉండడం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఇదంతా జరిగింది. ఇది 2005 నాటి మాట. అదే ఈ రోజుల్లో అయితే విషయం వేరేలా ఉండేది. విషయం ఏమిటంటే, నైనాకు కథలు వినడం అంటే చాలా ఇష్టం. దెయ్యాల కథలు, మిస్టరీ కథలు, పంచతంత్ర కథలు వినడం ఆమెకు చాలా ఇష్టం. ఇవన్నీ చూసి హేతల్కు చాలా అసూయగా అనిపించేది. ఈమె తన నానమ్మకు ఉన్నంత దగ్గరగా నాకు లేదు అని. హేతల్ యొక్క ఈ అసూయ గురించి అరవింద్కు చాలా బాగా తెలుసు. కానీ అరవింద్ తండ్రి చనిపోయినప్పుడు అతని తల్లి రష్మీజీ చాలా ఒంటరిదైపోయింది. అందువల్ల మీరు మాతో వచ్చి ఉండండి అని ఆమెను ఊరి నుండి పిలిపించుకున్నాడు. అందుకే ఆమె అసూయ గురించి అరవింద్ కూడా ఏమీ అనలేదు. ఎందుకంటే అతను కూడా తన తల్లి తనతోనే ఉండాలని కోరుకున్నాడు. కానీ ప్రతిసారి రష్మీజీని ఉద్దేశించి ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. లేదు, నీ తల్లి అలాంటిది ఇలాంటిది అని. సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య గొడవ ఎలా జరుగుతుందో ఇది అచ్చం అలాగే ఉండేది. మరియు ఇక్కడ ఒకరోజు వారికి చాలా పెద్ద గొడవ జరిగింది. మరియు ఆ గొడవలో నైనా కూడా ఇన్వాల్వ్ అయింది. మరియు ఎప్పటిలాగే ఆమె తన నానమ్మ పక్షానే నిలబడింది. లేదు, నేను నానమ్మను ఎక్కడికి వెళ్ళనివ్వను అంటూ ఇలా ఎన్నో మాటలు అన్నది. మరియు హేతల్ మరియు అరవింద్ మధ్య చాలా వాగ్వాదం జరిగింది. ఆ రాత్రి వారికి చాలా భారంగా గడిచింది. ఎందుకంటే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ నిద్రపోవటం లేదు. ఎవరూ నిద్రపోలేదు. అందరూ అలాగే ఉన్నారు. ఆ తర్వాత ఉదయాన్నే నైనా కాలేజీకి వెళ్ళడానికి నిద్రలేచి ఒక్కసారి వెళ్ళి తన నానమ్మ గదిలో చూసేసరికి అప్పుడు ఆమె చూసింది ఏంటంటే, నానమ్మ తన చివరి శ్వాస విడిచింది. ఆమె అక్కడే మరణించింది. ఆమె మరణ వార్త ఇల్లంతా వ్యాపించగానే అప్పుడు ఇంటి వాతావరణంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. నిన్న రాత్రే ఆమెను ఇక్కడి నుండి పంపించేయటం గురించి మాట్లాడుకున్నాము కదా అని అందరికీ ఒక పెద్ద షాక్ తగిలినట్లు అనిపించింది. మనం ఇక్కడ ఇంతగా గొడవ పడ్డాము, ఈరోజే ఆమె చనిపోయారు అని.
హేతల్కు ఆమెకు అస్సలు పడకపోయినప్పటికీ ఏ మనిషి చనిపోయినా ఒక మనిషికి షాక్ తగలడం సహజం, కానీ ఇక్కడ అందరికంటే ఎక్కువ షాక్లో ఉన్నది నైనా. ఆమెకు అత్యంత ఇష్టమైన స్నేహితురాలు, తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయినట్లుగా ఆమెకు అనిపించింది. మరియు ఆమె అలాగే ఫీల్ అవుతోంది. మరియు అదే రోజు వాళ్ళు నానమ్మ అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు. రాత్రి సుమారు 2 గంటలవుతోంది. అంతా నిశ్శబ్దం. అకస్మాత్తుగా ఎవరో వచ్చి నైనా తలుపు తట్టారు. నైనా గాఢ నిద్రలో ఉంది. అయినా సరే ఆమె ఎలాగోలా లేచి తలుపు తీసింది. కానీ బయట ఎవరూ లేరు. ఆ తర్వాత ఆమె బయట హాల్ వైపు వెళ్ళింది. హాల్లో చూస్తే అక్కడ కూడా ఎవరూ లేరు. ఆమె తన తల్లిదండ్రుల గదివైపు చూసింది. అక్కడ కూడా ఎవరూ లేరు. మళ్ళీ తన గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆమెకు ఒక వింతైన వాసన వచ్చింది. అది తన నానమ్మ తలకు రాసుకునే నూనె వాసన. ఆమె అక్కడే ఆగిపోయింది. ఆమెకు జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి, కానీ వారిని గుర్తు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని ఆమెకు అనిపించింది. కానీ ఇలాంటి సమయంలో అదే వాసన మళ్ళీ నాకు వస్తోంది. ఎందుకు? సరే, ఆమెకి ఇంకేమీ అనిపించలేదు. ఆమె వెనక్కి వెళ్ళి పడుకుంది. మరియు ఆమె ఉదయం నిద్రలేవగానే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన తల్లిని అడిగింది, అమ్మా, నిన్న రాత్రి మీరు నా గది దగ్గరికి వచ్చారా? మీరు 2-3 సార్లు తలుపు తట్టి మళ్ళీ పడుకోవడానికి వెళ్ళిపోయారా? ఇందులో ఏ పని తన తల్లిదండ్రులు చేయలేదని నైనాకు చాలా స్పష్టంగా తెలుసు. అది ఆమెకు తెలుసు. కానీ కేవలం వారి రియాక్షన్ చూడటానికి మాత్రమే ఆమె ఒక్కసారి ఈ ప్రశ్న అడిగింది. అప్పుడు హేతల్ చెప్పింది, లేదు, నేనైతే అలా చేయలేదు. కానీ ఖచ్చితంగా ఇదే విషయం సేమ్ టు సేమ్ నాకు జరిగింది. మరియు ఆ సమయంలో అది నువ్వే అని నేను అనుకున్నాను. హేతల్ ఇలా అంది, అమ్మా, నేను అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు ఆ సమయంలో తలుపు బయట ఎవరో కర్ర పట్టుకుని నడుస్తున్న శబ్దం చాలా గట్టిగా వినిపిస్తోంది. మరియు మన ఇంట్లో కర్ర పట్టుకుని నడిచేది మీ నానమ్మ మాత్రమే. కానీ ఇప్పుడు ఆమె లేదు కదా, మరి ఈ శబ్దం ఎలా వచ్చింది? నేను తలుపు తెరిచి బయటకు వెళ్ళాను. ఆ సమయంలో నాకు అక్కడ ఎతిపించలేదు. కారిడార్ అంతటా ఎవరూ లేరు. హాల్ మొత్తంలో ఎవరూ లేరు. అయినా నాకు ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మళ్ళీ నా గదిలోకి రావటానికి వెనక్కి తిరిగినప్పుడు నీ గది తలుపు తెరిచి ఉండటం చూశాను. నేను లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కేవలం నువ్వు మాత్రమే పడుకుని ఉన్నావు. ఆ తర్వాత నేను కొంచెం తీక్షణంగా చూసినప్పుడు నీ తల దగ్గర ఏదో నీడ నిలబడి ఉన్నట్లుగా మరియు నీ తలపై చేయి నిమురుతున్నట్లుగా చూశాను. నేను నా కళ్ళు నలుపుకుని మళ్ళీ చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత నేను వచ్చి తలుపు మూసేసి మళ్ళీ వచ్చి పడుకున్నాను. కానీ నేను ఆ సమయంలో ఎంత గాఢ నిద్రలో ఉన్నానంటే ఆ సమయంలో అక్కడ జరిగినదంతా నిజంగా జరిగిందా లేదా అన్నది నాకు ఖచ్చితంగా నమ్మకం లేదు. ఈ మాటలన్నీ అరవింద్ మరియు నైనా చాలా శ్రద్ధగా వింటున్నారు. తనకు మరియు తన తల్లికి జరిగిన రెండింటికి తన నానమ్మతో లింక్ ఉందని నైనాకు చాలా బాగా తెలుసు. మరియు ఇది వినడానికి చాలా చిక్కుగా అనిపించింది. ఆ సాయంత్రం నైనా కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అప్పుడు ఏమైందంటే హేతల్ ఆమెకు ఫోన్ చేసింది. మరియు హేతల్ ఇలా చెప్పింది, అమ్మా, ఈరోజు దుకాణంలో కస్టమర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ కారణంగా మేము రావటానికి కొంచెం లేట్ అవుతుంది. కానీ నువ్వు ఫ్రెష్ అయ్యి అన్నం కావాలంటే నువ్వే వండుకో. అప్పుడు నైనా తన గదిలోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వటానికి తన వాష్రూమ్లోకి వెళ్ళింది. ఫ్రెష్ అయిపోయింది, బట్టలు మార్చుకుంది, ఇక కొంచెం ముఖం కడుక్కుంటోంది. మరియు ఆ సమయంలో ఏమైందంటే ఆమె ముఖం కడుక్కుని అద్దంలో చూసుకోగానే ఆమెకు సరిగ్గా వెనుక తన నానమ్మ నిలబడి ఉండటం చూసింది. అది చూడగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరగగానే బాత్రూమ్ నుండి బయటకు ఎవరో నడుచుకుంటూ వెళ్లడం చూసింది. ఆమె వాళ్లను వెంబడించడం ప్రారంభించింది. ఆమె వారి వెనుక వెళ్ళగానే నేరుగా హాల్లోకి వచ్చింది. కానీ మళ్ళీ అక్కడ ఎవరూ లేరు. కానీ తన నానమ్మ జుట్టుకు రాసుకునే అదే నూనె వాసన ఆమెకు మళ్ళీ వస్తోంది. ఆమె చాలా షాక్కు గురైంది. కానీ అదే సమయంలో నేను నా నానమ్మకు చాలా అటాచ్ అయి ఉన్నాను కాబట్టే అందుకే ఈ వింత విషయాలన్నీ నాతో జరుగుతున్నాయని ఆమెకు అనిపించింది. తర్వాత ఆమె తల్లిదండ్రులు సాయంత్రం తిరిగి వచ్చారు. సాయంత్రం వచ్చాకనైనా తనకు జరిగిన ఈ విషయాలన్నీ నిజాయితీగా చెప్పేసింది. ఇదంతా విని అరవింద్ చాలా అప్రమత్తమయ్యాడు. అప్పుడు అరవింద్ అన్నాడు, ఇప్పుడు ఏమైనా సరే నేను నైనాను ఒంటరిగా వదిలిపెట్టను. ఆమె కాలేజీ నుండి వచ్చేటప్పుడు కూడా హేతల్ ఇంట్లోనే ఉంటుంది. మరియు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఆమె నా మరియు హేతల్ గదిలోనే పడుకుంటుంది.
ఇప్పుడు ఈ మాటలన్నీ అరవింద్ చెప్తున్నాడు, కానీ అతని మాటలు మరొకరు కూడా వింటున్నారని అతనికి తెలియదు. ఇప్పుడు కొన్ని రోజులు గడిచాయి. నైనా మరియు హేతల్ ఇద్దరూ తమతో కొన్ని రోజుల క్రితం జరిగిన వాటన్నిటినీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అవన్నీ కేవలం కాకతాళీయంగా జరిగాయి తప్ప మరేమీ కాదని భావిస్తున్నారు. వారిద్దరి బంధం కూడా ఇప్పుడు చాలా బలపడుతోంది. ఇది నైనా మరియు ఆమె నానమ్మ మధ్య ఉండేలాంటి బంధమే. ఇప్పుడు ఈ బంధాన్ని చూసి ఒక వ్యక్తికి అసూయ కలగడం మొదలైంది. అసలు ఈ లోకంలోనే లేని ఒక వ్యక్తికి. పదండి, ఇప్పుడు మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, నైనా తన తల్లి హేతల్ జుట్టుకు నూనె రాస్తోంది. ఇది కొంతకాలం క్రితం నైనా తన నానమ్మ జుట్టుకు నూనె రాసే విధానం లాగానే ఉంది, అచ్చం అలాగే. మరియు ఇలా చేస్తూనే నైనా టీవీ కూడా చూస్తోంది. అదే సమయంలో కిచెన్ నుండి కొన్ని పాపాత్రలు కింద పడినట్లు వారికి అనిపించింది. బహుశా ఏదో జరిగి ఉంటుందని వారు అనుకున్నారు. ఏదైనా పావురం లాంటిది వచ్చి ఉంటుంది, దానివల్ల కింద పడిపోయి ఉంటాయి అనుకున్నారు. మళ్లీ కింద పడుతున్న శబ్దం వచ్చింది. ఆ తర్వాత టపటపా పాత్రలు పడుతున్న శబ్దాలు రావడం మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ లేచారు. నైనా టీవీ బటన్ కట్టేసింది. వాళ్ళు ఇప్పుడు కిచెన్ లోపలికి వెళ్లి చూస్తే షెల్ఫ్లన్నీ తెరిచి ఉన్నాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పాత్రలన్నింటినీ కిందకి లాగేసినట్లుగా ఉంది. మరియు అదే సమయంలో హాల్ నుండి నైనాకు శబ్దం వినిపించింది. టీవీ మళ్లీ ఆన్ అయింది. అంటే అది ఎవరైనా సరే, వారి చుట్టూ తిరుగుతున్న ఆ శక్తి ఏదైనా సరే, ఆ తల్లి కూతుళ్లను కలిసుండటం చూడాలనుకోవటం లేదు. ఇవన్నీ జరిగిన ఆ రాత్రే ఇది జరిగింది. హేతల్ తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతోంది. మరియు ఆ సమయంలో తన కాలు మీద ఎవరో వచ్చి కూర్చున్నట్లుగా లేదా చుట్టుపక్కల ఎవరో ఉన్నట్లుగా తన కాళ్ల మీద కాస్త బరువు ఉన్నట్లు ఆమె కనిపించింది. ఆ సమయంలో హేతల్ కళ్ళు తెరిచి చూస్తే ఎవరో తనను లాగడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు ఆమె చూసింది. ఆమె తన కళ్ళను ఇంకొంచెం నలుపుకొని చూసేసరికి తనను లాగడానికి ప్రయత్నిస్తున్నది మరెవరో కాదు, తన అత్తగారు రష్మీజీ అని ఆమెకు అర్థమైంది. ఆమె చాలా భయపడిపోయింది. ఎందుకంటే ఆమె కొన్ని నెలల క్రితమే చనిపోయింది. ఆమె తన చేతులు కాళ్ళు విదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. చుట్టుపక్కల కనిపించిన దాన్ని విసిరేయడానికి ప్రయత్నిస్తోంది, కానీ అరవలేకపోతోంది. ఎందుకు అరవలేకపోతోంది? ఎందుకంటే ఆమె గొంతు పెగలలేదు. ఒక మనిషి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పుడు లేదా షాక్ అయినప్పుడు వారి గొంతు బయటికి రాదు కదా. అకస్మాత్తుగా ఎట్టకేలకు హేతల్ గొంతు బయటికి వచ్చింది. ఆమె గట్టిగా అరిచింది. అందరూ నిద్రలేచారు. అరవింద్ మరియు నైనా కూడా. మరియు ఆ సమయంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో అరవింద్ నైనా చూసేసరికి నిజంగానే హేతల్ జుట్టు పట్టుకుని నైనా నానమ్మ అక్కడ నిలబడి ఉండటం వారు చూశారు. వాళ్ళు ఎలాగోలా ఆమెను విడిపించారు. ఆ సమయంలో వాళ్ళు పరుగెత్తుకుంటూ ఆ ఇంటి నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత అరవింద్ నైనాతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ రాత్రి మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. ఈ రాత్రికి ఈ ఇంటిని ఇక్కడ తిరుగుతున్న ఆ ఆత్మకు వదిలేయాలి, మీ నానమ్మ ఆత్మకు. మరుసటి రోజు అరవింద్ మరియు అతని కుటుంబ సభ్యులు కొందరు మాంత్రికులను ఇంటికి పిలిచారు. పండితులను పిలిచారు. పండితులను పిలిపించి ఇక్కడ కొన్ని ఆచారాలు, కర్మలు చేయించారు. ఆ ఆచారాలు చేసిన తర్వాత వారి ఇల్లు పూర్తిగా శాంతించింది. కాబట్టి నానమ్మ ఆత్మ ఇప్పుడిక్కడ లేదని వారికి అనిపించింది. అంతా బాగానే ఉంది, కానీ నైనా దగ్గర తాను తన తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పని కొన్ని విషయాలున్నాయి. ఉదాహరణకు, ఆమె అర్ధరాత్రి తన గదిలో నిద్రపోతున్నప్పుడల్లా ఆమెకు గుసగుసలాడే శబ్దం వినిపిస్తుంది. ఎవరో వచ్చి తన తల దగ్గర కూర్చున్నట్లుగా, తన తల మీద చెయ్యి వేసి నిమురుతున్నట్లుగా, చేతితో తడుముతూ, మరియు ఆమెకు కొన్ని కథలు వినిపిస్తున్నట్లుగా. ఇవన్నీ నైనాతో జరిగేవి. కానీ ఆమె ప్రతిసారి దానిని కేవలం ఒక పీడకలగా భావించి మర్చిపోయేది. మరియు ఈరోజు ఈ వీడియో చివరిలో నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషి చనిపోయినప్పుడు వారు మీకు ఎంత కావలసిన వారైనా సరే, వారు మీ గురించి మంచిగా ఆలోచిస్తారని మీరు అనుకోకండి. మీకు కావలసిన ఆ మనిషి ఈ లోకంలో ఉన్నంత వరకే మీ మంచి గురించి ఆలోచిస్తారు, చనిపోయిన తర్వాత కాదు. ధన్యవాదాలు.